నానా దిక్కుల నరులెల్లా ఉపోద్ఘాతం ఈ సంకీర్తన తిరుమల యాత్రా వైభవాన్ని వివరిస్తుంది. దేశ విదేశాల నుండి విభిన్న వర్గాల ప్రజలు, సామాన్యుల నుండి చక్రవర్తుల వరకు అందరూ శ్రీనివాసుని చూడాలనే ఒకే ఆశతో కొండకు ఎలా వస్తారో అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. దీనిని తిరుమల సందోహంగా పేర్కొనవచ్చు. తెలుగు సారాంశం: అన్ని దిక్కుల నుండి ప్రజలు వానాకాలమని కూడా చూడకుండా వెంకటేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు. భార్యాబిల్లలు, బంధుమిత్రులతో కలిసి వేల మైళ్ల దూరం నుండి నియమనిష్టలతో సుతో వస్తున్నారు. స్వామికి సమర్పించే ముడుపులు, అపారమైన ధనము, మణిమాణిక్యాలు, ఏనుగులు, గుర్రాలతో వైభవంగా వస్తున్నారు. సామాన్యులే కాక కిరీటాలు ధరించిన రాజులు, మండలేశ్వరులు సైతం తమ సంపదలతో ఆ వెంకటపతిని సేవించుకోవడానికి వస్తున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ: In this vivid descriptive hymn, Annamaya depicts the grand pilgrimage to Tirumal. People from all corners of the world set out to see Lord Venkateshwar, undeterred even by rains. They travel hundreds of thousands of miles with their families and friends, observing sacred vows. Pilgrims carry offerings, immense wealth, precious gems, and even elephants and horses. Not just commoners, but mighty kings and world leaders arrive with their royal splendors to pay homage to the Supreme Lord of Venkatgiri. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి నానా దిక్కుల నరులెల్ల వానలలోననే వత్తురు గదలి. భావము: నలుదిశల నుండి మనుషులందరూ వానాకాలం అని కూడా లెక్క చేయకుండా ఆ స్వామిని చూడాలనే తపనతో బయలుదేరి వస్తున్నారు. వివరణ: భక్తి ముందు ప్రకృతి వైపరీత్యాలు కూడా చిన్నవేనని, వాన కురుస్తున్నా భక్తుల ప్రవాహం ఆగడం లేదని అన్నమయ్య ఇక్కడ చెబుతున్నారు. చరణం 1: సతులు సుతులు బరిసరులు బాంధవులు హితులు గొలువగా నిందరును శతసహస్ర యోజనవాసులు వ్రతములతోడనే వత్తురు గదలి. భావము: భార్యలు, కుమారులు, సేవకులు, బంధువులు, స్నేహితులు అందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు. వందల వేల, శతసహస్ర యోజన దూరం నుండి వస్తున్న వీరంతా ఎంతో భక్తితో, నియమనిష్టలతో, సువ్రతములతో వస్తున్నారు. వివరణ: తిరుమల యాత్ర అనేది ఒక సామాజిక ఉత్సవంలా కుటుంబ సమేతంగా చేసే పవిత్ర కార్యమని ఇక్కడ అర్థమవుతుంది. చరణం 2: ముడుపులు జాళ్లు మొగిదల మూటలు కడలేని ధనముగాంతలును కడు మంచి మణులు కరులు దురగములు వడిగుని చెలగుచు వత్తురు గదలి. భావము: స్వామికి మొక్కుకున్న ముడుపులు, నెత్తిన మూటలు అంతులేని సంపదలను తెస్తున్నారు. కేవలం ధనమే కాక అమూల్యమైన మణులు, ఏనుగులు, కరులు, గుర్రాలను, తురగములు కానుకలుగా సమర్పించడానికి ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు. వివరణ: భక్తులు తమ స్తోమతను బట్టి స్వామికి కానుకలు సమర్పించే సంప్రదాయాన్ని అన్నమయ్య ఇక్కడ వివరించారు. చరణం 3: మగుటవర్తనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వెంకటపతి దరుసింపగ బహు వగల సంపదల వత్తురు గదలి. భావము: కిరీటధారులైన రాజులు, గొప్ప సామ్రాజ్యాలను పాలించే మండలేశ్వరులు, లోక ప్రసిద్ధులైన మేధావులు, చతురులు కూడా వస్తున్నారు. ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి తమ వైభవాన్ని, సంపదలను వెంటబెట్టుకుని తరలివస్తున్నారు. వివరణ: దేవుని ముందు అందరూ సమానమే అయినా రాజులు సైతం సామాన్యుల వలె ఆ స్వామి పాదాల చెంతకు రావడం ఆయన సార్వభౌమత్వానికి నిదర్శనం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సార్వజనీన భక్తి, యూనివర్సల్ డివోషన్ ని చాటుతుంది. లక్ష్య సిద్ధి: మనిషి ఏ స్థాయిలో ఉన్నా, రాజు లేదా పేద, చివరికి చేరుకోవాల్సిన గమ్యం పరమాత్మ అని ఈ యాత్ర ప్రతీక. అంకిత భావం: వానలలోననే వత్తురు అంటే కష్టాలను అధిగమించి ముందుకు సాగడమే సాధన. వైభవం: ఇది కేవలం ఒక గుడికి వెళ్లడం కాదు, ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్య దర్శనం. BOK 1SONG 347 ఎంత బోధించి ఏమి చేసినదనా. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన కర్మ పరిపాకాన్ని మరియు దుష్ట స్వభావ మార్పులోని కష్టాన్ని చర్చిస్తుంది. ఒక వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన దుర్గుణాలు, అతడు చేసే పాపకర్మలు కేవలం పైపై బోధనల వల్ల తొలగిపోవు. అంతరంగ శుద్ధి లేనిదే, దైవచింతన లేనిదే మనిషికి సద్గతి కలగదని అన్నమయ్య ఇక్కడ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలుగు సారాంశం:
ఎంత బోధించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక వ్యక్తిని అంటిపెట్టుకుని ఉన్న కర్మ సమూహాలు అంత సులభంగా తొలగిపోవు. నిరంతరం దురాచారాల్లో మునిగి ఉండే జడునికి పుణ్యం మీద ఆసక్తి కలగదు. జీవహింస చేసేవానికి దైవం ఇహపర సుఖాలను ఇవ్వడు. దేవతలను దూషిస్తూ శ్రీవేంకటేశ్వరుని ధ్యానించని వాడు పాపపు బుద్ధితో బ్రతుకుతాడే తప్ప నిజమైన జ్ఞానాన్ని పొందలే. English summary. In this intense philosophical hymn, Annamaya emphasizes that no amount of teaching or advice can easily wash away one's accumulated karmic debts. He argues that a person habitually inclined toward evil and ignorance will not find interest in virtuous deeds. One who indulges in violence toward living beings cannot expect divine grace in this world or the next. He concludes that those who insult the divine and fail to contemplate Lord Venkateshwar are destined to live in ignorance and sin, as true redemption requires inner transformation and devotion. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి ఎంత బోధించి ఏమి చేసిన తన దొంతి కర్మములు తొలగినా. భావము. ఒక ప్రాణికి ఎన్ని హితబోధలు చేసినా ఎన్ని ఉపాయాలు చూపినా అతడిని పరంపరగా అంటిపెట్టుకుని ఉన్న కర్మల ప్రోగులు దొంతి కర్మలు అంత తేలికగా వదిలిపోవు. వివరణ. దొంతి అంటే ఒకదానిపై ఒకటి పేర్చిన రాశి. మనిషి అనేక జన్మల నుండి మోసుకొస్తున్న కర్మల భారం కేవలం మాటల వల్ల పోదని, దానికి గట్టి సాధన అవసరమని అన్నమయ్య ఉద్దేశ్యం. చరణం 1. సతత దురాచార జడునకు పుణ్యసం గతి దలపోసిన గలిగిన అతి పాప కర్మ బోధకుడై వెలయు దుష్టు మతి దలపోసిన మరి కలిగిన. భావము. ఎప్పుడూ చెడు పనుల్లో మునిగి ఉండే అజ్ఞాని జడుడు పుణ్యం గురించి ఆలోచించగలడా? ఇతరులకు కూడా పాపపు పనులనే బోధించే దుష్టుడి మనసులో మంచి ఆలోచనలు కలుగుతాయా? కలగవు. వివరణ. స్వభావం సిద్ధాంతం కంటే బలమైనది. మనసు మాలిన్యంతో నిండి ఉన్నప్పుడు సత్కర్మల పట్ల ఆసక్తి కలగదు. చరణం 2. బహు జీవహింసాపరుడైన వానికి ఇహపరములు దైవమిచ్చినా విహిత కర్మాములు విడిచిన వానికి సహజాచారము జరిగినా. భావము. సకల జీవులను హింసించే వాడికి భగవంతుడు ఈ లోకంలోగాని పరలోకంలోగాని సుఖాన్ని ఇస్తాడా? ఇవ్వడు. శాస్త్రం చెప్పిన పనులను విహిత కర్మలు వదిలేసిన వాడికి సహజమైన మంచి ప్రవర్తన అలవడుతుందా? అలవడదు. వివరణ. అహింస మరియు ధర్మాచరణ అనేవి ఆధ్యాత్మికతకు పునాదులు. వీటిని విస్మరించిన వారికి దైవకృప లభించదని హెచ్చరిక. చరణం 3. దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరము దెలిసీనా శ్రీవేంకటేశ్వరు జింతింపకుండిన పాపనమతుడై బ్రతికీనా. భావము. దైవాన్ని దూషిస్తూ తిరిగేవాడికి అసలైన దైవతత్వం దేవతాంతరము తెలుస్తుందా? శ్రీవేంకటేశ్వరుని మనసులో స్మరించనివాడు పాపపు బుద్ధి గలవాడిగా మిగిలిపోతాడే తప్ప పవిత్రమైన బ్రతుకు బ్రతకగలడా? వివరణ. సర్వవ్యాపి అయిన వెంకటేశ్వరుని చింతన లేని జీవితం అంధకారమేమని, అది పాపపు ఆలోచనలకే దారితీస్తుందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సంస్కార ప్రాధాన్యత గురించి చెబుతుంది. కర్మబంధం. మన కర్మలు మన నీడలా మనన్నే అనుసరిస్తాయి. వాటిని వదిలించుకోవాలంటే కేవలం వినడం సరిపోదు, ఆచరించాలి. అంతర్గత మార్పు. బాహ్యంగా చేసే బోధనలు, కౌన్సిలింగ్ కంటే అంతరంగంలో కలిగే మార్పు, ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ ముఖ్యం. నాస్తికత్వ ఖండన. దైవాన్ని ధర్మాన్ని నిరసించే వారికి సత్యం గోచరించదు. ఏటి బ్రతుకు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన జీవన అశాశ్వతత్వం, ఫ్రేల్టీ ఆఫ్ లైఫ్ మరియు సంసార దుఃఖాన్ని వివరిస్తుంది. ఒక్క నిమిషంలో తారుమారయ్యే జీవితాన్ని నమ్మి మనిషి పడే ఆరాటాలను అన్నమయ్య ఇక్కడ ప్రశ్నించారు. చంచలమయస్సుతో తీరని ఆశలతో బ్రతికే బ్రతుకు కంటే దైవచింతన మిన్న అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బ్రతుకు ఎందుకు? క్షణంలో అస్థిరమైపోయే బ్రతుకు ఇది. సంతలో జనంలా తాత్కాలికమైన ఆకర్షణలకు ఆశపడే బ్రతుకు, ఎప్పుడూ ఏదో ఒక భయంతో గడిపే బ్రతుకు. ఇది ముంతలో నీళ్లలో మునిగిపోవడానికి ప్రయత్నించినంత అల్పమైనది. చంచలమైన మనస్సుతో ప్రతిరోజూ గండాలను దాటుతూ వెనకా ముందు తెలియని భయంతో గడుస్తోంది.
చివరికి శ్రీ వెంకటేశ్వరుని తలవని జీవితం మంటలో పడి మాడిపోయే విధం వంటిది. English summary: In this poignant hymn, Annamaya questions the worth of a human life that is unstable and can vanish in a moment. He compares life to a fleeting gathering at a market and a journey filled with constant fear. He describes it as a struggle where one survives daily risks only to be trapped by insatiable desires. He likens an aimless life to someone who, unable to bear smoke, jumps into a fire. Ultimately, he asserts that a life without the contemplation of Lord Venkateshwar is a wasted and painful existence. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి ఏటి బ్రతుకు ఒక్క మాటలోనే ఎటమటమైన బ్రతుకు. భావము: ఈ బ్రతుకు ఎందుకు? అసలు దీనివల్ల ఉపయోగం ఏముంది? ఒక్క మాటలో, అంటే ఒక్క నిమిషంలో తారుమారైపోయే అటమటము, అస్థిరమైన బ్రతుకు ఇది. వివరణ: జీవితం ఎంత అనిశ్చితమైనదో పల్లవిలోనే స్పష్టం చేశారు. మనం ఎంతో కాలం ఉంటామనుకుంటాం కాని అది క్షణభంగురం. చరణం 1: సంతకూటములే చెవులైన బ్రతుకు, దొంతి భయములతోడి బ్రతుకు, ముంతనీళ్లనే మునిగేటి బ్రతుకు, వంత బొరలి కడవరంలేని బ్రతుకు. భావము: సంతలో జనం కూడినట్లు తాత్కాలికమైన విషయాలనే సుఖాలు, చెవులు అనుకునే బ్రతుకు ఇది. వరుసగా దొంతి వచ్చే భయాలతో కూడినది. ముంతలోని నీళ్లలో మునగడానికి ప్రయత్నించినంత అల్పమైనది. దుఃఖంలో వంత పడి కొట్టుకుంటూ ముగింపు లేని బ్రతుకు ఇది. వివరణ: సంత ఎలాగైతే సాయంత్రానికి ఖాళీ అవుతుందో ఈ బ్రతుకు కూడా అంతే. ముంత నీళ్లు అనే పితం ఎంత చిన్నదో సూచిస్తుంది. చరణం 2: మనసు చంచలమే మనువైన బ్రతుకు, దినదిన గండాల దీరు బ్రతుకు, తనేకాసలనే తగిలేటి బ్రతుకు, వెనక ముందర చూడ వెరపైన బ్రతుకు. భావము: ఎప్పుడూ మారుతూ ఉండే చంచలమైన మనస్సుతో మనుగడ సాగించే బ్రతుకు ఇది. రోజుకొక గండంలా గడిచిపోయే బ్రతుకు. ఎన్ని సుఖాలు ఉన్నా తనివి చెందని ఆశలతో చిక్కుకుపోయే బ్రతుకు. గతాన్ని, భవిష్యత్తును తలచుకుంటే భయం వేసే బ్రతుకు ఇది. వివరణ: మానసిక ఆందోళనలు, భవిష్యత్తు గురించి భయం మనిషిని ఎలా బాధిస్తాయో ఇక్కడ వివరించారు. చరణం 3: తెగిచేదే తీపై తినియేటి బ్రతుకు, పగవారి పంచల పాలైన బ్రతుకు, తగు వెంకటేశ్వరు దలచని బ్రతుకు, పొగకు నోపక మంట బొగిలేటి బ్రతుకు. భావము: చేదుగా ఉన్నా, కష్టంగా ఉన్నా అది తీపి అనుకుని అనుభవించే బ్రతుకు ఇది. శత్రువుల ఆశ్రయంలో ఉండాల్సి దుస్థితి పట్టే బ్రతుకు. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుని స్మరించని బ్రతుకు ఎలా ఉంటుందంటే, పొగను తట్టుకోలేక నేరుగా మంటలోకి వెళ్లి మాడిపోయినట్లు ఉంటుంది. వివరణ: మనిషి తన కష్టాలను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఒక్కోసారి మరిన్ని పెద్ద కష్టాలకు, మంటకు దారితీస్తాయి. భగవంతుని స్మరించకపోవడమే అసలైన ప్రమాదం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మోహ ఖండన గురించి చెబుతుంది. అస్థిరత, అటమటము అంటే మోసం లేదా తారుమారు. జీవితం మనల్ని క్షణక్షణానికి మోసం చేస్తూనే ఉంటుంది. అల్పత్వం: మన సమస్యలు, మన సుఖాలు అన్నీ ముంత నీళ్లవి. అంటే అనంతమైన కాల ప్రవాహంలో చాలా చిన్నవని అర్థం. ఏకైక శరణ్యం: ఈ భయాల నుండి, అశాంతి నుండి బయటపడాలంటే వెంకటేశ్వర స్మరణ ఒక్కటే మార్గం. లేదంటే ఒక సమస్య నుండి తప్పించుకుని మరో పెద్ద సమస్యలో పడే అవకాశం ఉంది. సకల సంగ్రహము సకల సంచయము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన హరినామ వైభవం గురించి చెబుతుంది. హరినామం అనేది కేవలం ఒక పేరు కాదు, అది సకల వేదాల సారం, పురాణాల రసం మరియు సంశయాలను పోగొట్టే జ్ఞానజ్యోతి అని అన్నమయ్య వివరించారు. ఏ అపేక్ష లేకుండా మనిషికి మేలు చేసేది, అకారణ హితం ఒక్క హరినామమేనని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: హరినామం అనేది సకల జ్ఞానాల సమాహారం, సంగ్రహం. ఇది ఎవరూ సృష్టించనిది, శాశ్వతమైనది. వేదశాస్త్రాల సారం, మంత్రాలలో రాజైనది, పురాణాలలోని మధురమైన రసం వంటిది ఈ నామం. ఇది మనసులోని కుటిలత్వాన్ని పోగొట్టి పవిత్రం చేస్తుంది. సకల సందేహాలను ఛేదించేది, సకల కర్మల నిశ్చయం తెలిపేది, విధి రహస్యాలను విప్పేది ఈ హరినామమే.
అన్ని లోకాలను రక్షించి వెంకటేశ్వరుని రూపమైన ఈ నామం పేదవాడికి దొరికిన అక్షయమైన నిధి వంటిది. English summary. In this profound hymn, Annamaya extols the divine name of Lord Hari as the essence of all knowledge and spiritual gatherings. He describes Hari Namam as the core of all Vedas, the king of all mantras, and the sweetest nectar of the Puranas. A purifier that cleanses the mind and resolves all philosophical doubts. He identifies the name of Lord Venkateshwar as the ultimate protector of the worlds and a priceless treasure for the humble, a kunchana dhanam. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి సకల సంగ్రహము సకల సంచయము అకృత కృతమిది హరినామం. భావము. హరినామం అనేది సకల విషయాల సంగ్రహం, సమ్మరీ మరియు సకల జ్ఞానాల ప్రోగు, కలెక్షన్. ఇది అకృతకృతం అంటే ఎవరి చేత చేయబడనట్టిది, స్వయం సిద్ధమైన పరమాత్మ స్వరూపం. వివరణ. లోకంలో అన్ని విద్యలు శ్రమతో నేర్చుకోవాలి, కాని హరినామం అనేది సహజసిద్ధంగా ముక్తినిచ్చే మార్గమని అన్నమయ్య ఇక్కడ ఉద్ఘాటించారు. చరణం 1. సకల వేద శాస్త్రముల సారమిది, సకల మంత్ర రాజంబునిది, సకల పురాణ రసముల మధురమిది, ఆకుటిల పావనం హరినామం. భావము. ఇది సకల వేదాల యొక్క, శాస్త్రాల యొక్క సారం. మంత్రాలన్నిటిలోకి గొప్పదైన మంత్రరాజం. పురాణాలలోని సారం వంటి మధురమైన అమృతం. ఇది మనిషిలోని వంకర బుద్ధిని, కుటిలము తొలగించి పవిత్రం చేస్తుంది. వివరణ. వేదాలు చదవలేని వారు కూడా కేవలం హరినామాన్ని స్మరిస్తే ఆ వేదాల ఫలితాన్ని పొందవచ్చునని భావం. చరణం 2. సకల తత్వ సంశయ ఖండనమిది, సకల కర్మ నిశ్చయమునిది, సకల విధి రహస్య ప్రధానమిది, అకారణహితం హరినామం. భావము. సకల తత్వశాస్త్రాలలో కలిగే సందేహాలను, సంశయము ముక్కలు చేసేది, ఖండనము ఈ నామమే. ఏ కర్మలు చేయాలి, ఏవి చేయకూడదు అనే నిశ్చయాన్ని ఇచ్చేది, సృష్టి రహస్యాలను తెలిపేది ఇదే. హరినామం మనకు ఎలాంటి కారణం లేకుండానే మేలు, అకారణహితం చేస్తుంది. వివరణ. భగవంతుడు మనల్ని రక్షించడానికి మన నుండి ఏమీ ఆశించడు. ఆయన నామం సహజంగానే మనకు శ్రేయస్సును చేకూరుస్తుంది. చరణం 3. సకల దేవతా స్వామి ప్రియం బిది, సకల లోక రక్షణము నిధి, ప్రకటం వెంకటపతి నామాంకిత, మకించన ధనం హరినామం. భావము. సకల దేవతలకు ప్రభువైన శ్రీహరికి అత్యంత ఇష్టమైనది ఈ నామం. సమస్త లోకాలను రక్షించే కవచం వంటిది. ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని పేరుతో వెలుగొందుతున్న ఈ హరినామం ఏమీ లేని పేదవారికి అకించన గొప్ప సంపద, ధనం. వివరణ. అకించన ధనం అనేది ఇక్కడ గొప్ప ప్రయోగం. ప్రాపంచికంగా ఏమీ లేని భక్తుడికి భగవంతుని నామమే అసలైన ఆస్తి అని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నామ సంకీర్తన మహత్యం చాటుతుంది. సర్వశక్తిమంతం హరినామం అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనల, వేద, మంత్ర, పురాణ సమాహారం. అకారణ కరుణ. భగవంతుని నామం ఒక సహజ సిద్ధమైన ఔషధం వంటిది. అది మన అర్హతలతో సంబంధం లేకుండా రక్షిస్తుంది. ముక్తి మార్గం. మనసులోని మాలిన్యాన్ని, కుటిలత్వం కడిగివేసే శక్తి కేవలం నామస్మరణకే ఉందని అన్నమయ్య సందేశం. కటకటా జీవుడా కాలముదోలుకరాగా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మానవ మూఢత్వం మరియు లక్ష్యభ్రంశం గురించి చర్చిస్తుంది. మనిషికి అన్నీ తెలుసు, కాని ఆచరణకు వచ్చేసరికి అల్పమైన విషయాల కోసం అత్యున్నతమైన దైవ చింతనను వదిలేస్తాడు. గంగ దగ్గరకు వెళ్లి నూతి నీళ్లు తాగడం, మేఘం వస్తుందని ఉన్న నీళ్లను పారబోసుకోవడం వంటి చక్కని పోలికలతో అన్నమయ్య మన తప్పులను ఎత్తిచూపారు. తెలుగు సారాంశం. అయ్యో జీవుడా! కాలం నిన్ను మృత్యువు వైపు తరిముకుంటూ వస్తుంటే నువ్వు ఇంకా అబద్ధాలతో, మాయా వేషాలతో కాలక్షేపం చేస్తున్నావు. శాస్త్రాలన్నీ చదివి కూడా చివరకు అజ్ఞానివై అల్పులను కొలుస్తున్నావు. పవిత్రమైన గంగా నది దగ్గరకు వెళ్లి కూడా అక్కడ నూతి నీటి కోసం ఆరాటపడటం ఎంత మూర్ఖత్వం! మేఘం వర్షిస్తుందని ఆశపడి ఇంట్లో ఉన్న నీళ్లను పారబోసుకున్నట్లు దేహాన్ని నమ్మి ధర్మం వదిలి పాపాలు చేస్తున్నావు. వెంకటేశ్వరుని వదిలి సామాన్య రాజుల వెంట తిరుగుతున్నావు. ఇంగ్లీష్ సమ్మరీ. In this awakening hymn, Annamaya laments the ignorance of the human soul.
He addresses the Jiva, soul, warning that while time is swiftly driving one toward the end of life, man continues to waste time in falsehoods. He uses powerful metaphors, going to the holy Ganges only to drink well water, and throwing away stored water in anticipation of rain clouds. Similarly, man ignores eternal righteousness, dharma, for temporary physical life and leaves Lord Venkateshwar to serve mortal kings. He compares this to a parrot that repeats words without understanding their true essence. వివరణాత్మక విశ్లేషణ పల్లవి కటకటా జీవుడా కాలముదోలుకరాగ సటవటలనే పొద్దు జరుపేవుగా. భావము అయ్యో జీవుడా! కాలం నిన్ను మృత్యువు వైపు తరిముకుంటూ వస్తున్నా కూడా నువ్వు ఇంకా అబద్ధాలతో, మోసపూరితమైన మాటలతో, సటవటలు కాలాన్ని వృధా చేస్తున్నావు కదా. వివరణ: కాలము దోలుకురావడం అంటే మరణం దగ్గర పడుతోందని అర్థం. సమయం మించిపోతున్నా మనిషి మేల్కొనడం లేదని అన్నమయ్య ఆవేదన. చరణం 1 సమత నన్నియును జదివి కడపటను కుమతివై అందరి గొలిచేవుగా తమిగుని ప్రేమనెంతయును గంగకు బోయి తమకింది నూతినీరు దాగేవుగా. భావము: అన్ని శాస్త్రాలను చదివి జ్ఞానివి కావాల్సింది పోయి చివరకు చెడుబుద్ధితో కుమతివై అల్పులైన మనుషులను ఆశ్రయిస్తున్నావు. ఇది ఎలా ఉందంటే, ఎంతో ఇష్టపడి గంగా నది దాకా వెళ్ళి ఆ నదీ జలాన్ని వదిలి పక్కనే ఉన్న బావి నీరు, నూతినీరు తాగినట్లు ఉంది. వివరణ: పరమాత్మ అనే గంగ ఉండగా ప్రాపంచిక విషయాలనే బావి నీటి కోసం ఆరాటపడటం అజ్ఞానమని భావం. చరణం 2 తనువు బ్రాయము నమ్మి దానధర్మము మాని చెనటివై కర్మాలు సేసేవుగా వనరగ మీదనొడ్డిన మొగులు నమ్మి దొనల నీళ్లు వెళ్లదోసేవుగా. భావము: ఈ శరీరాన్ని, యవ్వనాన్ని శాశ్వతం అనుకుని దానధర్మాలు చేయడం మానేసి నీచమైన పాప కర్మలు చేస్తున్నావు. ఆ ఆకాశంలో మేఘం, మొగులు కనిపిస్తుందని ఆశపడి దాచుకున్న నీళ్లను, దొనల నీళ్లు బయటకు పారబోసుకునే మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నావు. వివరణ: రాబోయే సుఖాల కోసం ఉన్న ధర్మాన్ని వదులుకోవడం, అస్థిరమైన దేహాన్ని నమ్మడం పెద్ద పొరపాటని హెచ్చరిక. చరణం 3 ఎలమితో తిరువేంకటేశు గొలువలేక పొలము రాజుల వెంట్ బొయ్యేవుగా చిలుకకు వలె బుద్ధి చెప్పనగానలేక పలుమారు కేతోజు బాడేవుగా. భావము: సంతోషంతో వెంకటేశ్వరుని సేవించడం మాని లోకంలోని సామాన్య రాజుల, పొలము రాజులు చుట్టూ తిరుగుతున్నావు. చిలుకకు చెప్పినట్లు నీకు హితోక్తులు చెబుతున్నా అర్థం చేసుకోలేక పదే పదే అర్థం లేని పాటలు, కేతోజు పాడుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నావు. వివరణ: మోక్షాన్నిచ్చే దేవుడిని వదిలి స్వల్ప ప్రయోజనాల కోసం మనుషులను ఆశ్రయించడం వ్యర్థమని ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వివేక విశ్లేషణకు అద్దం పడుతుంది. అజ్ఞాన ప్రదర్శన: మనిషి తన వద్ద ఉన్న విలువైన దానిని, ధర్మం, భక్తి గుర్తించక అల్పమైన దానికోసం వెతుకుతుంటాడు. అవకాశవాదం: మేఘాన్ని చూసి నీళ్లు పారబోసుకోవడం అనేది మానవ నైజంలోని అత్యాశకు ప్రతీక. రాజసేవ వర్సెస్ దైవసేవ: రాజులు ఇహలోక సంపదను మాత్రమే ఇవ్వగలరు, కాని వెంకటేశ్వరుడు పరలోక సుఖాన్ని, ముక్తిని ఇస్తాడు.